సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే జోలో చిప్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకే తెప్పించి ఆన్లైన్లో ఇవాళ డెలివరీ అయింది. సింగిల్ స్ట్రిప్ ఉంటుంది అనుకుంటా, 250 రూపాయలు ఉంది ఇది. సో చాలా కారం ఉంటుందంట, చూద్దాం అసలు ఎలా ఉంటుందో. నేనైతే తినలేదు ఫస్ట్ టైం. నేను తిన్నా. ముందు స్వీట్స్ అన్నీ ఉన్నాయి. రూల్ ఏంటంటే ఇది తిన్న తర్వాత ఎక్కువసేపు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలిచినట్టు. సో ఎక్కువసేపు ఉండలేని వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట. సో ఓడిపోయిన వాళ్ళు ఏదంటే మంచి లేని తాగొచ్చు, స్వీట్స్ ఏది ముందు తింటే వాళ్ళు ఓడిపోయినట్టు. ఏం తినకుండా తిని చాలాసేపు అని ఉంటే వాళ్ళు విన్ అయినట్టు అనమాట ఛాలెంజ్లో. నేను గొడ్డి కారం తిని బతికా. ఉంటది ఆగు. ఇదేంది మా ఊరు పల్లెటూరు. అది అసలుకి ఉట్టి గొడ్డి కారమే. అది యాక్చువల్ గా మాది చెప్పవసరం లేదు, ఆటోమేటిక్ గా మాట్లాడితే అర్థమైపోయింది పల్లెటూరు అని. ఒక చిప్ వచ్చింది, ఒకటి వచ్చింది స్ట్రిప్స్. ఇలానే ఉన్నానా నేను? అలాగే ఉన్నా. నేనున్నానా? నేను చెప్పండి, కామెంట్లు అయితే చెప్పండి. అలా నువ్వే ఉన్నావు. ఒక్కళ్ళు ఇదే నీ లాస్ట్ మాట ఉండొచ్చు అంట. అయితే నువ్వు తింటే ఇంకా తర్వాత మాటలు రావేమో, నీకు మోదానం అయిపోతాయేమో. అంత తక్కువ అంచనా వేస్తున్నా నన్ను? ఏమనుకుంటున్నా అంత తక్కువ అంచనా వేస్తుండు? గుడ్డు కారం తిని రోజులు కూడా ఉంది. ఇదే తింటే సరే కానీ ఇది పట్టుకున్న తర్వాత కళ్ళల్లో మొహం మీద రాసుకోవద్దు. సో ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయొద్దు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న కూడా ట్రై చేయొద్దు అనమాట. చాలా స్పైసీగా ఉంటుందంట. మాక కళ్ళల్లో ఊపి చేసాను, కళ్ళల్లో పడింది అనుకో, అల్లాడాలి నేను. నువ్వు ఛాలెంజ్ చెప్పినా పర్లేదు, నాకు చూడడానికి చాలా బాగుంది. నాకైతే నోరైతే ఊరిపోతుంది. స్మెల్ చూస్తే నువ్వు అందుతుంది నాకు. ఓ పని చేయం, అది మొత్తం నువ్వు తినేలే. ఎలా? నువ్వు కూడా తిని రుచి చూడాలిగా. నాకేనా ఎచ్చులో, నీకు కూడా కావాలిగా. మొత్తానికి ఎచ్చులు దాని అంటావు. సరేలే, నీకోసం నేను కూడా షేర్ చేసుకున్నా. ఇంత పెద్ద ఇది న్యాయమేనా? పర్లేదు, నీకు బాగా అంటే బాగా గొడ్డిగా తింటావు కదా. లేదు సరిపోయింది. ఫస్ట్ ఎవరు తింటే మాటలు కూడా రావట్లా. నన్ను అన్నాడు హెచ్చులో గిచ్చులు అని. అన్ని కానీ ఆ స్మెల్ చూస్తేనే మాటలు రావట్లా. నువ్వు తినమ్మా ముందు, నువ్వు ఎక్స్ట్రా చేయకుండా తిన, అప్పుడు అర్థమైంది. కానీ అబ్బా ఎంత వాసన వస్తుంది. అబ్బా తిని త్వరగా. కానీ ఒక్కసారి తిన్నా, ఇప్పుడు తిను. సినిమా చూసా, ఇంకా తిన్నా. కానీ మరి తర్వాత తిని గోపుకేసి కొడతాం. పాప మింగితే తన్నొచ్చా, తంతా కూడా మింగితే నవలాది. అదే రూల్. కానీ నువ్వు గొడ్డిగా తిన్నావు కదా. మాటలు పడిపోయినా ఇప్పుడు ఏదో అన్నా హెచ్చులు అది. ఇంకా అది నువ్వు చేతిలో మాకు వచ్చిన కళ్ళ పడింది అనుకున్నా, నేను అల్లాడేది. చాలా స్పైసీగా ఉంది అని చెప్పాలంటే. ఎవరిలా తినవద్దు, బట్ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. కానీ అమ్మ హెచ్చులు అన్నావు కదా, కానీ ఒడ్డుగా తిని బతికింది కదా ఫ్యామిలీ. నా దైవ వచ్చింది. నవ్వులు మామూలు మంట పడలేదు. నేనే గెలిచేసా జోలో చిప్స్. నేసావా? తింటే ఓడిపోతావు. అది నోట్లో టచ్ చేసి ఓడిపోతా. ఓడిపోయా పక్కన పెట్టు. ఓడిపోయి చెప్పు, తిను. మాటలు కూడా రావట్లే నాకైతే. ఓడిపోయా, నేను విన్నాయా, మొత్తం ఓడిపోయింది.
ఫస్ట్ చాక్లెట్ ఏంది అతంటే మంట పోయింది. చాలా స్పైసీ ఉంది, ఎక్స్ట్రానరీ. నా తెలిసి ఇంతకన్నా కాలం తినలేదు. ఒకసారి తినొచ్చు, ఎక్కువసేపు తినలేదు. చిన్న ముక్క తిన్నప్పుడే సేమ్ స్పైస్ వచ్చేసింది, పెద్ద ముక్క తిన్నప్పుడు అదే ఫీలింగ్. ఇంకా నాకైతే నేను ఈ సైడ్ తిన్నాను కదా, ఈ సైడ్ మొత్తం మండిపోతుంది, కళ్ళ నీరు తిరుగుతున్నాయి అన్నమాట. బాగుందా? తిన్న తర్వాత చెప్తా. చాక్లెట్ స్వీట్ రెండు తిన్నా కూడా ఆగట్లేదు ఇంకా. కొంచెం తగ్గింది ఇప్పుడు. మీకు ఎలా తగ్గిందా? నాకు ఈ పక్క మండిపోతుంది. రోజు చాలు, నేను ఎప్పుడు చేయను. ఎవరు తయారు చేశారా కానీ కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. మీరు చెప్పండి, పనిష్మెంట్ ఏమి ఇస్తే బాగుంటుంది? క్రేజీగా ఉండాలి కొంచెం. ఇప్పటికైతే కొంచెం మంట తగ్గింది. మీరైతే ఎవరైతే ట్రై చేస్తే అబ్బో మామూలు కారం లేదు. గొడ్డు కారం తింటుంది అయినా కేకలు పెట్టింది ఇందాక. ఈ వీడియోలో కట్ చేసాం, మరి బాగోదులేండి. నాకైతే ఒక క్రేజీ ఆలోచన వచ్చింది. ఏంటంటే చిన్నప్పుడు స్కూల్లో వేస్తారు కదా, సరిగా లెసన్స్ వినపోయినా హోంవర్క్ చెప్పినా టీచర్స్ మొట్టికాయలు వేస్తారు కదా, మొట్టికాయ 3 మొట్టికాయలు వేద్దాం, ఓకేనా? అంతే, తప్పదు, ఓడిపోయాయి 3 మొట్టికాయలు. అంతే వేస్తారు మొట్టికాయలు. ఏయ్ తీయది, అది కళ్ళలో పడితే ఎడుతావు. మొట్టికాయలు దానికన్నా మంచిది. దీని మంట సరిపోయింది నాకు. ఒకటి 2 ఉన్నాయి. పోయిసాను ఫ్రిడ్జ్ తుడిపించావు కదా, చిన్న గడ్డలు ఉండవుగా. పనిష్మెంట్ అంటే పనిష్మెంటే. చిన్న కొట్టాగా నేను కొట్టమని అయ్యానా? నేనేమన్నా ఆ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చా పోయిసారి, నాకు తెలీదు. తిరిగిపోయింది తలకాయ, అందుకు ఈ చేస్తా అంటే లెఫ్ట్ హ్యాండ్ సరిగా, నాకు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కదా, లెఫ్ట్ తో సరిగా పడవు. చిన్నగా బాగున్నట్టు. సరే చిన్న ఏమంటే ఎంత రాను బాదావు. ఆ కారానికి దిమ్మ తిరిగిపోతుంది తల. నువ్వే అడిగావు జొలి చార్జ్ చేసుకున్నావు అని. అది అలా ఉంటది మరి. స్పీడ్ కొట్టాం పెట్టాం, లెవెల్ అయిపోయింది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను. అయితే నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అన్ని వీడియోస్ కి అయితే మంచిగా లైక్స్ వస్తున్నాయి. 5K దగ్గరలో ఉన్నారు సబ్స్క్రైబర్స్ కూడా. తొందరగా 10K చేయండి. 10 సబ్స్క్రైబర్స్ కూడా మర్చిపోవద్దు. ప్రతి వీడియో చూడండి అబ్బా, కొంచెం చూసి ఎంకరేజ్ చేస్తే ముందు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. అయితే మీ సైడ్ నుంచి నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.